హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఇంట్లో విషాదం నెలకొంది అని చెప్పుకోవచ్చు. సో ఇక విషయంలోకి వస్తే జబర్దస్త్ అవినాష్ వాళ్ళ భార్య అనూజ రీసెంట్గా అయితే మీ అందరూ గమనించే ఉంటారు. తనని బేబీ బంప్ వీడియోస్ అయితే ఒక చిన్న వ్లాగ్ కూడా చేసింది. అంటే తన ప్రెగ్నెన్సీ అనమాట. కానీ ఈరోజు తనకైతే ప్రెగ్నెన్సీ పోయింది, తను అబార్షన్ చేసుకుంది, బిడ్డ లోపల చనిపోయారంట అని అయితే ఇన్ఫర్మేషన్. సో తనే స్వయంగా అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సో మీరు చూడండి, ఆ పోస్ట్ ఇదే అనమాట. నా లైఫ్లో సంతోషమైన, బాధ అయినా, నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను, కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను అని చెప్పారనమాట. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు ఎదురు చూసాము, కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డను కోల్పోయాము. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది, అంత తొందరగా మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతోనే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు నాపై చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్ అంటూ ఈ యొక్క కొటేషన్ అయితే తనైతే టైప్ చేసి పెట్టడం జరిగిందనమాట ఇన్స్టాగ్రామ్ వేదికగా. సో చాలా అయితే బాధపడుతున్నారు అవినాష్ అభిమానులు, అలానే అవినాష్ వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎందుకంటే సో బిడ్డ లోపల చనిపోవడం అనేది చాలా సాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, జీవితంలో పిల్లలు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే పిల్లలు లేకపోతే చాలా కష్టమైపోతుంది. సో 9 నెలలు కన్న తల్లి మోసి చివరి నిమిషంలో ఈ విధంగా లోపల బిడ్డ చనిపోయి అబార్షన్ అవ్వడం అనేది నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి. సో ఈ యొక్క సిచ్యువేషన్లో దయచేసి ఎవరు కూడా నాకు ఇంటర్వ్యూస్ అడగొద్దు, అట్ ది సేమ్ టైం ఎవరు ఈ విషయాలే నాతో చర్చించొద్దు అంటూ తనైతే ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సో దీనికి సంబంధించి వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో. సో అది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.